గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సైబర్ నేరాలకు అడ్డాగా సోషల్ మీడియా వేదిక అవుతోంది. వాట్సాప్ మెసేజింగ్ యాప్ వేదికగా కేటకాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ నివేదికలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ లింకులు పంపిస్తూ ప్రజల నుంచి నేరగాళ్లు వేల కోట్లు దోచుకున్నట్లు తేలింది. అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు లోన్ యాప్స్ ఫేస్బుక్ అడ్డాగా మార్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ స్పష్టం చేసింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాప్స్ ప్రకటనలు ఇస్తున్నట్లు తేల్చింది. ఆ లింకులను క్లిక్ చేయడంతో ప్రజలు డబ్బును పోగొట్టుకుంటున్నారని తెలిపింది. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ సంస్థకు రిపోర్ట్ చేసినట్టు నివేదికలో కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 2024 తొలి 3 నెలల్లో ఒక వాట్సాప్ ద్వారానే 43,797 సైబర్ మోసాలు జరిగినట్టు వెల్లడైంది. ఇక వాట్సాప్ తర్వాత సైబర్ దొంగలు టెలిగ్రామ్ ను మోసాలకు అడ్డాగా మార్చుకున్నట్లు కేంద్రం తెలిపింది. టెలిగ్రామ్ ఆధారంగా 22,680 సైబర్ మోసాలు జరిగినట్లు స్పష్టం చేసింది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా 19,800, ఫేస్బుక్ లో 20,766, యూట్యూబ్ కేంద్రంగా 3,882 సైబర్ మోసాలు జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దుండగులు గూగుల్ సర్వీసెస్ ను ప్రధాన వేదికగా వాడుకున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్ యాడ్స్ ద్వారా యూజర్లకు అడ్వర్టైజ్మెంట్లను ఫార్వర్డ్ చేసి డబ్బులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కామ్లను పిక్ బుచరింగ్ స్కామ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ గా కేంద్రం చెప్తోంది. ఈ స్కామ్స్ తో సైబర్ దొంగలు పెద్ద మొత్తంలో డబ్బును దోచేస్తున్నారని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువత, గృహిణీలు, విద్యార్థులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 3 ఏళ్లలో సోషల్ మీడియాలోనే కాకుండా వివిధ మార్గాల్లో సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కేసులు భారీగా పెరిగాయి. 2021తో పోలిస్తే గతేడాది 11 రెట్లు సైబర్ నేరాలు పెరగడం కలవరపరుస్తోంది. అలాగే జనం పోగొట్టుకుంటున్న అమౌంట్ కూడా పెరిగిపోతుంది. 2021లో సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పై 136,604 కేసులు నమోదు కాగా 2023లో ఆ సంఖ్య 11,29,519కి పెరగడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024 తొలి 3 నెలల్లోనే 3,81,854 కేసులు నమోదయ్యాయి. 2021లో 547.73 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. 2023 నాటికి 7,476.54 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఇక 2024 తొలి 3 నెలల్లోనే 4,249.96 కోట్ల మేర సైబర్ కేటుగాళ్లు దోచేశారు. అయితే సైబర్ నేరగాళ్లు దోచుకున్న దాంట్లో రికవరీ చేస్తున్న మొత్తం మాత్రం 12% వరకే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసులు విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.